ఆ గ్రామంలో గత 70 సంవత్సరాలుగా ఒక్క గుడి నిర్మాణం కూడా జరగలేదు. శ్రీరాముని గుడి నిర్మాణం తలపెట్టిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా 9 ఏళ్లు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఆర్థిక సాయంతో ఎట్టకేలకు గుడి నిర్మాణం పూర్తి కావడం విశేషం. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలం చెన్నంపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వేడుకగా జరిగింది. గ్రామంలో ఇదే మొదటి గుడి అని చెన్నంపల్లి ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రామలక్ష్మిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ సమరసత సేవా ట్రస్ట్ ఆర్థిక సాయంతో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గుడి నిర్మించామని తెలిపారు. పురోహితులు మాడుగుల సతీష్ శర్మ, నైషదం ప్రదీప్ కుమార్ శర్మ మాట్లాడుతూ యంత్ర, బింబ, ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం సోత్రం చెన్నపల్లి గ్రామం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో సమర్థ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ సీతారామాంజనేయ దేవస్థానం మొదలుపెట్టి దాదాపుగా 9 సంవత్సరాలు కావస్తుంది. అయితే వాళ్ళు ఇచ్చిన ధన సహాయము మాకు మా ఆలోచనల ప్రకారం తక్కువైనందువలన మేము బయటికి వెళ్ళడం జరిగింది, అంటే ఆర్థిక సహాయం కొరకు. దానివల్ల కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్న జరిగింది. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు 9 జరిగింది. ఈ పొద్దుడికి పూర్తి అయిన సందర్భంగా మేము అందరికీ తిరుపతి దేవస్థానం వారికి కానీ గ్రామ ప్రజలకు కానీ మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై శ్రీరామ్. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలము స్తోత్రం చెన్నంపల్లి గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో, సమరసత సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, చెన్నంపల్లి గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో, చుట్టుపక్కల గ్రామ ప్రజల సహకారముతో ఈ శ్రీ కోదండ రామాలయం దేవతా ప్రతిష్టా కార్యక్రమము జ్యేష్ఠమాసము శుక్ల 10వ రోజున ప్రారంభమయ్యి గణపతి పూజ, పృథ్వీకరణము, గోపూజ, ఫస్ట్ రోజు కార్యక్రమము జలాదివాసము, 2వ రోజు ధాన్యాదివాసము, అలాగే నవగ్రహ హోమాలు, గణపతి హోమాలు, శ్రీ సూక్త పురుసూక్త హోమాలు, అదే విధముగా సాయంత్రము 2వ రోజు సాయంత్రము ఆడవాళ్ళ చేత కుంకుమార్చనలు, అదే విధముగా జ్యేష్ఠ శుక్ల పంచమి రోజు శనివారము అనగా ఉదయం 8:15 మిథున లగ్నం నందు యంత్ర ప్రతిష్ట, అలాగే తదనంతరం బింబ ప్రతిష్ట, తదనంతరము ప్రాణ ప్రతిష్ట, తదనంతరం పూర్ణాహుతి, లోక కళ్యాణార్థము శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపుటకు నిశ్చయించినాము. అదే విధముగా ఈ ఊరిలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్మించుతూ ఉన్నాము. నైషదం ప్రదీప్ కుమార్ శర్మ అనే ఆచార్యత్వమున, అలాగే మాడుగుల సతీష్ శర్మ అనే బ్రహ్మత్వమున, అలాగే నంద్యాల నుంచి నిఖిల్ శర్మ, తాడపత్రి నుంచి రాయంటంపల్లి రవిస్వామి, అలాగే అనంతపురం నుంచి నరసింహ, అలాగే ధర్మవరం నుంచి నరసింహ, ఈ 9 మంది ఋత్వికుల చేత ఈ కార్యక్రమము ఎంతో ఘనంగా నిర్వహించబడ్డారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించినటువంటి వారందరికీ కూడా ఆ సీతారాముల లక్ష్మణ హనుమత్ స్వాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అదే విధముగా ఈ గ్రామంలో కూడా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యములతో ఎల్లప్పుడూ వెలదిల్లాలని కోరుకుంటూ ఉన్నాను. అదే విధముగా ఈ గ్రామ పెద్దలను, ఈ ఆచారత్వం జరిగినటువంటి సతీష్ శర్మతో మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్తోత్రయం చెన్నపల్లి గ్రామం యందున 3 రోజుల యొక్క సపరివార సహితంగా సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమము అంగరంగ వైభవోపేతంగా జరుగుతూ ఉన్నది. 9 మంది బ్రాహ్మణుల చేత, గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారముల చేత ఈ కార్యక్రమము అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉండడం జరుగుతున్నది. అందులో భాగంగానే మొదటి రోజున గంగా నయనము, వేదమంత్రాలతో గంగాదేవిని ఆహ్వానించి గణపతి పూజ, స్వస్తివాచనము, రుచీకరణము, కలశ స్థాపనలు, అదేవిధంగా యాగశాల ప్రవేశం మొదలు కార్యక్రమాలు. మొదటి రోజు సాయంత్రంగా జలాధివాసము, ఆ విగ్రహాలలో ఏమన్నా సరే ప్రతిష్టా దోషాలు ఉంటే తొలగిపోయి అధికారం రావడానికి జలాధివాస కార్యక్రమం చేయడము. అదేవిధంగా 2వ రోజున అంటే ఈ రోజు ఉదయం నానావిధ ద్రవ్యాలతో కూడినటువంటి 108 నదులు, 7 సముద్రాలను మంత్రపూర్వకంగా 108 కలశాలలో ఆహ్వానించి మహాస్నపన కార్యక్రమం చేయడం జరిగినది. దాని తదనంతరం కూడా ఏ దేవతలను అయితే ఆహ్వానిస్తూ ఉన్నామో అటువంటి యొక్క దేవతా హోమాలన్నీ కూడా, అదేవిధంగా కంకణదారుల చేత కూడా హోమాలు చేయించడం జరిగినది. 2వ రోజు ఈ రోజు సాయంత్రము
మహిళామణుల చేత లలిత కుంకుమార్చన కార్యక్రమము, దాని తదనంతరము ధాన్యాదివాస కార్యక్రమము, బింబన్యాస కలన్యాసాలు అంటే వేదపరమైనటువంటి యొక్క మంత్రాలతో ఆ విగ్రహాలలోకి దేవతాశక్తిని ఆహ్వానించడం జరుగుతుంది. మూడో రోజున అంటే రేపు ఉదయము అనుకున్నటువంటి యొక్క సుముహూర్తం ఎందున మిథున లగ్న శుభ పుష్కరాంశమునందున స్వామివార్ల యొక్క యంత్ర ప్రతిష్టాపన, తర్వాత ధ్వజ ప్రతిష్టాపన, కలశ శిఖర కలశ స్థాపనము, తర్వాత విగ్రహ ప్రతిష్టాపనలు, ప్రాణ ప్రతిష్టాపనలు, కక్షాగ్ని జ్వాల, అదేవిధంగా పూర్ణాహుతి, దాని తదనంతరం కూడా సీతారామ కళ్యాణం జరగడం జరుగుతున్నది.